మానవత్వంలో మనం ఎంత నికృష్టమైన స్థాయికి దిగజారిపోయినామంటే, ఎక్కడైనా ఒక తప్పు జరిగితే, ఒక హత్య జరిగినా, ఒక అత్యాచారం జరిగినా, వాడు ఎందుకు అట్లా చేసిండు, వాడు ఎవ్వడు, వాని మానసిక పరిస్థితి ఏంటిది అనేది ఇంతకుముందు ఆలోచిస్తుండే మనం. కానీ ఇప్పుడు ఒక అత్యాచారం జరిగితే ఆ అత్యాచారం చేసినోంది మన మతమా కాదా, మన కులమా కాదా అని ఆలోచించేంత నికృష్టమైన పరిస్థితికి మనం దిగజారిపోయినాం. వాస్తవానికి మన అంతరాత్మను అడిగితే చెప్తుంది ఖచ్చితంగా. మన అంతరాత్మ మన ముఖాల మీద గాండ్రించి ఉమ్మేసే స్థాయికి మనం దిగజారిపోయినాం. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినోడు వాంది మన మతం అయితే అది తప్పు కాదు అనే నికృష్టమైన స్థాయికి దిగజారిపోతున్నాం. ఒక హత్య చేసినోడు వాంది మన కులమైతే వానికి మన సపోర్ట్ అంతా వానికే ఉండాలి తప్ప హత్యకు గురైనోనికి కాదు అనేంత అధపాతాళానికి మనం దిగజారిపోయినాం. ఈ విషయానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఏంటిది అనేది చెప్తా. దీనికి మన హిందూ సంస్కృతి మనకు నేర్పించిన సంస్కారం ఏంటిదో కూడా మనం చెప్పుకొని విషయంలోకి వెళ్ళిపోదాం. నేత్రావతి నది సాక్షిగా ఆ నది పారుతున్న రెండు గట్టుకి అటువైపు గట్టుకి ఇటువైపు కొన్ని వందల మంది ఆడపిల్లల శవాలు నగ్నంగా పూడ్చిపెట్టబడుతుంటే నేత్రావతి నది సైతం తన కండ్లను మూసుకున్నది. శివుని మూడో కంటికి కూడా తెలియకుండా మంజునాథుని ఆలయ ప్రాంగణంలో, మంజునాథుని ధర్మ రక్షణ ప్రాంగణంలో శివుని మూడో కంటికి కూడా తెలియకుండా కొన్ని వందల మంది ఆడబిడ్డల్ని అత్యాచారం చేసి అక్కడనే పాతిపెట్టిర్రు. శ్మశానంలో తిరిగే ఆ శివుని మూడో కంటికి కూడా తెలియకుండా కొన్ని వందల జీవితాలు బూడిదైపోయినాయి. ధర్మ రక్షణ పేరుతో ధర్మస్థలం అని పెట్టుకొని ఒక 2-3 దశాబ్దాల నుంచి జరుగుతున్న మారణ హోమం ఇది. శివుని మూడో కంటికి కూడా తెలియకుండా, ఆ మహాశివుని మూడో కంటికి కూడా తెలియకుండా జరుగుతున్న భయంకరమైన మారణ హోమం. కానీ దాని గురించి ఎవడు మాట్లాడిన అన్ని గొంతుల్ని మూసేస్తున్నారు. మాట్లాడిన వీడియోలన్నీ డెలీట్ చేస్తున్నారు. ఈ వీడియోని కూడా డెలీట్ చేస్తారు. 1 కాదు 2 కాదు 2000కు పైచిలకు వీడియోల్ని ఇప్పటిదాకా డెలీట్ చేసిర్రు. ఎక్కడైనా సరే వ్యవస్థలన్నీ న్యాయాన్ని రక్షించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం నిలబడతాయి. వ్యవస్థలు అంటే రాజకీయ నాయకుల దగ్గర నుంచి కావచ్చు, రాజకీయ నాయకులు, మీడియా, అధికారులు, పోలీసులు, కోర్టులు, జర్నలిస్టులు, ఇలా వీళ్ళందరి పనేంటిది? న్యాయం వైపు నిలబడడం, ధర్మం వైపు నిలబడడం. కానీ ఒక అధర్మాన్ని రక్షించడం కోసం, ఒక అన్యాయాన్ని ప్రపంచం కళ్ళ ముందుకు రాకుండా కాపాడడం కోసం ఎక్కడైతే వందలాది మంది ఆడబిడ్డల శవాల్ని అత్యాచారం చేసి వాళ్ళని పాతిపెట్టిర్రో, ఎక్కడైతే వందల కొద్దీ మగవాళ్ళని కూడా హత్య చేసి పాతిపెట్టిర్రో, అక్కడనే నిజాన్ని కూడా పాతేస్తున్నారు. 1 కాదు 2 కాదు దశాబ్దాల నుంచి జరుగుతున్న దారుణమైన మారణ హోమం ఇది. మారణ హోమం ఒక యజ్ఞంలాగా జరుగుతూ ఉంది. చెప్పేది దేవుని పేరు, పెట్టేది ధర్మం పేరు, చేస్తున్నది దారుణమైన మారణ హోమం. ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు అంటే, ఒక పార్టీ తప్పు చేసి ఉంటే దానికి ప్రత్యర్థి పార్టీ ఈ విషయాన్ని బయట పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి అదే, ఇప్పుడు ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీ సంబంధించి ఎవరో ఆ మారణ హోమానికి సపోర్ట్ చేసిరని అనుకుందాం. ఆ విషయాన్ని ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా బయట పెట్టాలి. ఎందుకంటే వీళ్ళ అధికారంలో అంతకంటే అడ్వాంటేజ్ ఏముంటుంది? కొన్ని వందల మంది మహిళల జీవితాలు, వందల వేల శవాల్ని పాతేసినాక ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల ముంగట పెడితే, ఏ పార్టీ అయితే దానికి సహకరించిందో ఆ పార్టీని జనాలు చెప్పులతోడు కొట్టి అధికారంలోకి దించేసి వీళ్ళని తీసుకొస్తారు. కానీ విచిత్రమేందో ఆ మారణ హోమం గురించి ఒక్క పార్టీ కూడా మాట్లాడట్లేదు. ఒక్క పార్టీ కూడా. మీడియా ఛానళ్ళు కొన్ని ధైర్యం చేసినాయి, యూట్యూబ్ ఛానళ్ళు ధైర్యం చేసినాయి, ముందుకు వచ్చినాయి, మొత్తం ఆ విషయాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసినాయి. కానీ ఏం జరిగింది? 2000 పైచిలకు వీడియోల్ని నోటీసులు ఇచ్చి బెదిరించి డెలీట్ చేపించారు. మీడియాకి కూడా యాస్టక్ వస్తుంది.
ఎందుకంటే పోలీసులు కూడా కంప్లైంట్లు తీసుకోవట్లే, తీసుకున్న పై స్థాయి నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి. అంటే ఈ మొత్తం అధర్మంలో నాకు తెలిసి దశాబ్దాల పాటు జరుగుతున్న ఈ దారుణ మారణ హోమంలో ప్రతి ఒక్కరూ భాగమైనట్టే కనిపిస్తూ ఉంది. అటు రాజకీయ పార్టీల అన్నిటి పాత్ర అందులో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది, అధికారుల పాత్ర ఉన్నట్టు కనిపిస్తూ ఉంది, జర్నలిస్టుల పాత్ర ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. లేకపోతే ఎందుకు ఇంత మౌనం? ఎందుకు ఎవ్వరు ఏమీ చేయలేకపోతున్నారు? ఏం జరుగుతూ ఉంది? దాని వెనకాల ఉన్న పెద్ద తలకాయలు ఏంటి? ఏదైనా తప్పు చేస్తే మనం దేవుడా నన్ను క్షమించు అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్తాం. నేను ఈ తప్పు చేసినా, నాకు తెలుసో తెలియకనో చేసినా, నన్ను క్షమించు దేవుడా అని చెప్పేసి ఒక్కలమే వెళ్ళి దేవునికి మనస్ఫూర్తిగా మొక్కుకొని నన్ను క్షమించు దేవుడా అని చెప్తాం. తప్పు చేసి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగేటోళ్ళం. కానీ ఇప్పుడు దేవుని పేరుతోనే తప్పులు చేస్తున్నారు, ధర్మం పేరుతోనే తప్పులు చేస్తున్నారు. కానీ మన హిందూ మతం మనకేం చెప్పింది? మన హిందూ మతం నేర్పించిన సంస్కారం ఏంటిది మనకు? ఒకవేళ అదే శవాలు, అదే వందల శవాల్ని, అదే వందల మంది అమ్మాయిల్ని అత్యాచారం చేసి పూడ్చిపెట్టింది వేరే మతం అయితే మనలో మౌనంగా ఉండేటోళ్ళమా? మొత్తం అగ్గి పెట్టేటోళ్ళం, మొత్తం చిచ్చు పెట్టేటోళ్ళం. వేరే మతమోళ్ళు కనుక ఈ మారణ హోమం జరిపించి ఉంటే మొత్తం మనలో ఉన్న సునామీ బద్దలైపోయేది, మనలో ఉన్న ప్రశ్నల సముద్రం మొత్తం బయటికి వచ్చేది సునామీలాగా మారి. కానీ మనం మౌనంగా ఉంటున్నాం. ఎందుకు మరి? చనిపోయిన ఆడబిడ్డల్లో హిందువులు ఎవరు లేరా? అక్కడ అత్యాచారానికి గురైన ఆడపిల్లల్లో మన మతం బిడ్డలు ఎవరు లేరా? ఉన్నారు కదా. అయినా ఎందుకు మౌనంగా ఉంటున్నాం? అసలు మౌనంగా ఉండమని చెప్పిన ఎదవయవడు ఏ సంస్కృతి మనకు చెప్పింది? హిందూ మతం ఏం చెప్పింది మనకి? ఏం చెప్పింది? తప్పు చేసినది మన మతమైనా సరే, వానికి 10 తలకాయలున్నా సరే, వాడు 7 సముద్రాల అవతలున్నా సరే, తరుముకుంటూ వెళ్ళి వాని తల నరకమని చెప్పింది మన హిందూ సంస్కృతి. రామాయణం అదే కదా. రావణాసురుడు కూడా హిందువే కదా. రావణాసురుడికి శివభక్తుడైన శివునికి రావణాసురుని కంటే గొప్ప భక్తుడు ఇంకెవరు లేరు. అంత గొప్ప భక్తుడు, శివుని కోసం తపస్సు చేసిండు రావణాసురుడు. అయినా సరే రావణాసురుడు మన హిందువే కావచ్చు, రావణాసురుడు గొప్ప శివభక్తుడే కావచ్చు, కానీ వాడు తప్పు చేసిండు కాబట్టి వాని 10 తలకాయలున్నా సరే మొత్తం బద్దలైపోయినాయి. వాడు లంకలో దాక్కున్నా సరే రాముడు తరుముకుంటా వెళ్ళి వాని తలలు నరికేసిండు. ఎందుకంటే వాడు తప్పు చేసిండు కాబట్టి చచ్చిపోయిండు. భారతం చెప్పేది కూడా అదే కదా. తప్పుడు నా కొడుకులు 100 మంది ఉండొచ్చు, ఆ తప్పు చేసిన ఎదవలు ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చు, వాళ్ళంతా అధర్మం వైపు నిలబడొచ్చు. 100 మంది కౌరవులు అధర్మం వైపు నిలబడ్డోళ్ళు 100 మంది ఉండొచ్చు. ధర్మం వైపు నిలబడేది 5గురే అయినా సరే ధర్మమే గెలుస్తుంది, ధర్మమే గెలిచి తీరుతుంది అనేదే కదా మనకు మహాభారతం చెప్పింది. ఇప్పుడు ఆ 100 మంది కౌరవులు మన మతం కాదా వాళ్ళది? 100 మంది కౌరవులు వాళ్ళంతా హిందువులే అయినా సరే తప్పు చేసిరు కాబట్టి 100 తలలు ఎగిరిపోయినాయి. ఎందుకంటే వాళ్ళంతా నిలబడ్డది అధర్మం వైపు. శ్రీకృష్ణుడు ఉన్నది నిజం వైపు ఉన్నాడు, ధర్మం వైపు ఉన్నాడు. ధర్మం వైపు నిలబడ్డ పాండవులకే శ్రీకృష్ణుడు సపోర్ట్ చేసిండు తప్ప అధర్మం వైపు 100 మంది ఉన్నారు కదా అని, అధర్మం వైపు ఎక్కువ మంది ఉన్నారు కదా అని వాళ్లకు నిలబడలే. దేవుడు ఎప్పుడు ధర్మం వైపే ఉంటాడు తప్ప అధర్మం వైపు కాదు అని శ్రీకృష్ణుడే కదా నిరూపించింది. భగవద్గీతలో చెప్పిన విషయం అదే కదా. తప్పు చేసినోడు, అధర్మం వైపు నిలబడ్డోడు, పాపం చేసినోడు నీ బంధువైనా, నీ బిడ్డైనా, నీ కొడుకైనా, నీ అల్లుడైనా, నీ మామైనా, నీ బావైనా, నీ బామ్మర్దైనా, వాడు ఎవ్వడైనా సరే వాడిని తరుముకుంటూ వెళ్ళి పాతాళంలో తొక్కేయడమే ధర్మం అని భగవద్గీత చెప్పింది కదా. ఇది కదా మన హిందూ ధర్మ సంస్కృతి. రామాయణమైన మహాభారతమైన ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది కాబట్టే ఆ రాక్షసులకు 10 తలలున్నా వాళ్ళు 100ల సంఖ్యలో ఉన్న తుక్కు రేగొట్టింది మన ధర్మం. అది మన ధర్మ గొప్పతనం. ఇంకా ఏ విషయంలో తప్పులు చేసినా క్షమించిరేమో, కానీ ఆడబిడ్డ మీద చెయ్యేస్తే 7 సముద్రాలు దాటుకుంటూ వెళ్ళి తలలు నరికిన ధర్మం ఇది. ధర్మ రక్షణ కోసం రాముడు సీతని కాపాడడం కోసం వెళ్తున్నప్పుడు కోతి కూడా రామునికి సపోర్ట్ చేసింది. నోరు లేని మూగ జీవం కోతి, ఆ కోతి కూడా ధర్మం వైపే నిలబడ్డది. కానీ ఇలా ఏమైంది? మన హిందూ ధర్మం చెప్పింది ఏంది, మనం చేస్తున్నది ఏంది?
ఏం చేస్తున్నాం మనం? రామాయణం మనకు నేర్పించిన సంస్కృతి ఏంది? మహాభారతం మనకు నేర్పించిన సంస్కృతి ఏంది? తప్పు చేసినోడు హిందువు అయితే వాడిని ఏమనొద్దు, వాడిని రక్షించాలని రాముడు చెప్పిండా? తప్పు చేసినోడు హిందువు అయినా సరే, వానికి 10 తలలున్నా సరే, వాడు లంకలో దాక్కున్నా సరే, వాడు 7 సముద్రాల అవతలున్నా సరే, వాడిని తెగ నరకమని చెప్పింది రామాయణం కదా. కానీ మనమేం చేస్తున్నాం? తప్పు జరిగింది మన మతంలో కాబట్టి, తప్పు చేసినోళ్ళు మనోళ్ళు కాబట్టి నోరు మూసుకొని కూర్చుంటున్నాం. ఒక్కసారి అడిగి చూడండి, ఒక్కటేసారి ఆలోచన చేయండి. ఇదే సంఘటన వేరే మతంలో జరుగుంటే మనం ఇంతే మౌనంగా ఉంటామా అని మన ఆత్మ సాక్షిని ప్రశ్నించుకొని చూడండి ఒక్కసారి. అదే చెప్తుంది. మహాభారతం మనకు నేర్పించిన సంస్కృతి ఏంది? తప్పు వైపు, అధర్మం వైపు నిలబడే తప్పుడు నా కొడుకులు 100ల సంఖ్యలో ఉన్నా, వాళ్ళ సంఖ్య ఎంత పెద్దగా ఉన్నా సరే, నిజం వైపు నిలబడేది 5గురే అయినా సరే, నిజం వైపు నిలబడేటోడు, ధర్మం వైపు నిలబడేటోడు తక్కువ సంఖ్యలో ఉన్నా సరే, చివరికి గెలిచేది వాడే, చివరికి గెలిచేది ధర్మమే. అధర్మానికి 10 తలకాయలున్నా, అధర్మం వైపు 100ల మంది ఉన్నా, వాళ్ళ మీద నిజమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అట్లా గెలిపించినోడే దేవుడు. అట్లా ధర్మం వైపు నిలబడమే మనిషి బతుకుకి ఒక సార్థకత అని రామాయణమైన మహాభారతమైన మనకు చెప్పినాయి. మనం ఏం చేస్తున్నాం? సైలెంట్గా ఉంటున్నాం. ఒక హిందువే ప్రధాని కదా ఈ దేశానికి. నరేంద్ర మోడీ తలుచుకుంటే ధర్మస్థలంలో తప్పు చేసిన ప్రతి నా కొడుకుని గుంజుకొచ్చి శిక్షేసి కోర్టులో నిలబెడతాడా లేదా? నరేంద్ర మోడీతోటి కాదా అది? ఎంతో మంది ప్రతిపక్ష పార్టీల మీదకి, తన మాట వినని పార్టీల మీదకి ఈడీని, సిబిఐని ఉసిగొల్పే నరేంద్ర మోడీ ధర్మస్థలం విషయంలో ఎందుకు సప్పుడు చేయట్లేదు? ఎందుకు బీజేపీ పార్టీ మౌనంగా ఉంటుంది? ధర్మాన్ని రక్షిస్తామని చెప్పే బీజేపీ పార్టీ ధర్మ రక్షణ పేరుతో ఒక అరాచకం, దారుణమైన మారణ హోమం జరిగింది. దశాబ్దాల నుంచి ఇంకా జరుగుతూనే ఉంది. అయినా కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? మోడీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలైనా ఈ విషయం ఇప్పుడిప్పుడే ఎందుకు మళ్ళా బయటికి వస్తూ ఉంది? బయటికి వచ్చినా కూడా దోషుల్ని ఎవరు కాపాడుతున్నారు? దీని వెనకాల ఉన్న రాజకీయ నాయకులు ఎవరు? రాజకీయ పార్టీలు ఎవరు? అధికారులు ఎవరు? జర్నలిస్టులు ఎవరు? పోలీసులు ఎవరు? ఎవరెవరున్నారు? వాళ్ళందరినీ కాపాడుతున్నది ఎవరు? ధర్మాన్ని రక్షించడం కోసం ఒక్కటి కావాల్సిన వ్యవస్థలన్నీ అధర్మం కోసం ఎందుకు ఒక్కటైతున్నాయి? యూట్యూబ్లో పెట్టిన వీడియోలను ఎవరి కోసం డిలీట్ చేయిస్తున్నారు? ఎందుకు డిలీట్ చేస్తున్నారు? ఎవరిని కాపాడడం కోసం డిలీట్ చేస్తున్నారు? ఒకవేళ అంతమంది జీవితాలలో నిప్పులు పోసి అంత 100లాది మంది తల్లిదండ్రుల గుండె కోతకి కారణమైన ఆ తప్పుడు నా కొడుకులని మీరు రక్షిస్తున్నట్టయితే మీరు కూడా ఆ తప్పులో భాగమవుతున్నట్టే. ఎందుకంటే తప్పు చేసినోడు మాత్రమే కాదు, వానికి సపోర్ట్ చేసినోడు కూడా అంతకంటే పెద్ద నేరస్తుడు అవుతాడు. మీరు ధర్మాన్ని రక్షిస్తారా? ధర్మాన్ని శిక్షిస్తారా? ఎందుకంటే ధర్మం గొప్పతనం అదే. దాన్ని ఎవడైతే రక్షిస్తాడో వాడిని ఎట్లనైనా రక్షిస్తుంది ధర్మం. కానీ ధర్మాన్ని ఎవడైతే నాశనం చేస్తాడో వాడు ఎక్కడున్నా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎక్కడ దాక్కున్నా, ఎన్ని సంవత్సరాలు లేట్ అయినా వాడిని తరిమి 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 వాని తల నరికి పాతాళంలో పాతేస్తుంది. ధర్మం గొప్పతనం అదే. ధర్మ రక్షణ చేస్తామంటున్నారు కాబట్టి ఇక్కడ ధర్మానికి దారుణమైన శిక్ష పడుతున్నది. మీరెందుకు రక్షిస్తలేరు? శివుని 3వ కంటికి తెలియకుండా జరిగిన ఈ దారుణం ఏమైంది? పైకి పోయినాక శివుడు ఎట్లయినా దారుణంగా శిక్షిస్తాడు, అది వేరే విషయం. కానీ కింద మీరేం చేస్తున్నారు? ఈ